వెల్కమ్ టు వాల్యూ. సో ప్రస్తుతం మనతోటి యూట్యూబ్ గ్లోబల్ స్టార్ కుమార్ వచ్చేసాడు. ఒక స్మాల్ చిట్ చాట్ చేసేద్దాం. సో హాయ్ కుమార్. హలో హాయ్. ఏంటి అందరి మీద కౌంటర్లు వేస్తున్నావు, నా మీద కూడా ఇష్టం వచ్చినట్టు కౌంటర్లు వేస్తున్నావు, మెత్తదనం అంటున్నావు, గట్టిదనం అంటున్నావు, ఎందుకు ఇలా ఓవర్ యాక్టింగ్గా మాట్లాడుతున్నావు సోషల్ మీడియా ముందుకు వచ్చి? నేను నీ మీద కౌంటరు, ఇంకా ఎవరి మీద అన్న డైలాగులు. నేను సినిమాకి 50 లక్షలు వచ్చేస్తాయా? ఉండు ఆగు 50 లక్షల కోట్లు. అదే అడిగేటప్పుడు జాగ్రత్త అడుగు. నేను 50 లక్షలు ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ అవసరం అంటావా సినిమా ప్రమోషన్స్ కి? నువ్వు ఫేమస్ అవ్వడానికి ఇదంతా చేస్తున్నావా? ప్రతి ఇంటర్వ్యూలో నీలాంటి వాడు ఎవడో కూడా తలక మార్చినోడు అడగతాడు. నీలాంటి తలక మార్చినాలు కూడా చాలా మంది నాకు తగిలారులే కానీ అన్న నేను చెప్పేది చెప్పు. నేను ఫేమస్ అవడానికేనా లేకపోతే వేరే కాంట్రవర్సీ కావాలని ఏదన్నా ప్రోగ్రామ్ కూడా నువ్వు ఫ్యూచర్ లో ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా? ప్రశాంత్ అసలు మాట్లాడే చెప్పు. నేను గేమ్ చేంజర్ సినిమాకి 50 లక్షల కోట్లు అన్నా, 50,000 కోట్లు వస్తాయని చెప్పిన, పైగా 1,00,000 కోట్లు కూడా రావచ్చని చెప్పిన. అంతేగాని నేనేదో ట్రోల్ అయిపోవాలని నిన్ను తిట్టో ఇంకోని తిట్టో నేనేం ఫేమస్ అవ్వాలి నాకేం లేదు. నేను అభిమానంతో మాట్లాడుతున్నా. రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్. నేను ఆ పార్క్ దగ్గర ఒక డబ్బా ఒకటి తీసుకొచ్చి దాంట్లో 50,000 కోట్లు అందరికి పనిచేస్తాను ఏదేదో మాట్లాడావు. దాంట్లో 50,000 కోట్లు ఉన్నాయి. తెలుసుకొని దాంట్లో అన్ని డబ్బులు పడతాయా? కాదు, ఎలా పడతాయి? అయ్యి అమెరికన్ డాలర్లు, అవి ఇండియా కాదు. ఇండియా వాళ్ళకి వాడుకోవడానికి పనికొస్తాయా? ఆపు చెప్తా. జనాలను పిచ్చోళ్ళని చేయడానికా లేకపోతే నువ్వే అట్లా కావాలని పిచ్చి పిచ్చికి చేస్తున్నావా? నీకు మాట్లాడుతుంది నాకు పిచ్చి ఎంత పట్టుకుందో నాకు తెలుసు కానీ 50,000 డబ్బులు ఒకేలా అమెరికా డాలర్లు ఇక్కడ తీసుకొచ్చి ఎవరికి పంచుదామని కాసేపు ఆపుతావా? చెప్పు మాట్లాడు. అమెరికన్ డాలర్లో నేనే ఇండియాలోకి ట్రాన్స్లేట్ చేసి ట్రాన్స్ఫర్ చేసి తర్వాత ఇస్తా. అది కూడా అందరికి ఇవ్వను. అందరికి ఇచ్చి అందరు తీసుకొని నువ్వు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి ఆగు బంగారం. ఎందుకు బంగారం నీకంత? చెప్పు కాసేపు ఆగన్నయ్య. బంగారం లాంటి అన్నావు నువ్వు అట్లా మాట్లాడుకో. మెంటల్ అనుకుంటా నీకు అట్లా మారుతుంది. చెప్పేది ఫస్ట్ మెంటల్. కూల్ డౌన్ రిలాక్స్. నేను అమెరికన్ డాలర్ని ఐటీని ట్రాన్స్ఫార్మ్ చేసి లేనోడికి, పరిస్థితి బాగాలేనోడికి ఎవరైనా ఆడియో ఫంక్షన్, గేమ్ చేంజర్ సినిమా ఆడియో ఫంక్షన్ రేపే ఉంది, దానికి ఎవడైనా బావాలంటే ఓడికి లేనోడికి ఇద్దామని పెట్టా. అదే విధంగా గేమ్ చేంజర్ సినిమాకి ఎవడైనా పేదోడి పరిస్థితి బాగాలేడు పాపం ఎవడైనా వచ్చి అడిగితే ఓడికి ఇద్దామని పెట్టినా. 50,000 కోట్లు. అది ఎంత పెద్ద డబ్బా? ఇది ఇంత పెద్ద డబ్బా కోట్లు అంట. దాంట్లో 50,000 కోట్లు 3 మనుషులు మోయాలి ఆ డబ్బాని. అమెరికా డాలర్లు ఇక్కడ తీసుకొచ్చి అందరికి పంచి తర్వాత ఇస్తాడంట. దానికి వేరే టీం ఉంది, తెలుసుకొని మాట్లాడు. మెంటల్ ఎక్కిందని నాకు చెప్తున్నాడు. సో మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరికి మెంటల్ ఎక్కిందో. సో అయితే సరే, మరి ఆ 50,000 కోట్లు ఎంత మందికి పంచుదాం, ఎలాంటి వారికి పంచుదాం అనుకుంటున్నాం? మరి చెప్పాను కదా సార్. ఎందుకు సార్ ఆ 50,000 కోట్లు పరిస్థితి బాగాలేని వాళ్ళకి మాత్రమే. నీలాంటి వాడికి మాత్రం నేను పంచను. నీ పరిస్థితి అంత బాగుంది. ఎవడైనా పాపం లేనోడికి అలాంటి వాడికి మాత్రం పంచదామని చెప్పా. అది కూడా సినిమా చూడడానికి, ఆడియో ఫంక్షన్కి వెళ్ళడానికి, ఖర్చులకు, ఏదైనా తిన్నాటకు ఇస్తానని చెప్పిన. అంతేగాని నేను అందరికీ ఇవ్వను. నీలాంటి వాడికి మాత్రం అసలు ఇవ్వను. వద్దులే. బాగా తిని నువ్వు ఈ క్వశ్చన్లన్నీ వేస్తున్నావు. మనకి అడ్డమైన క్వశ్చన్లన్నీ వేస్తున్నావు. మనకు అన్ని ఉన్నాయిలే కానీ అన్ని బాగానే ఉన్నాయి, అర్థం అవుతుంది. అందుకే మాట్లాడుతున్నావు. అయితే ఇప్పుడు మొత్తానికి ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు ఇలా? నేను అభిమానంతో మాట్లాడా. 50,000 కోట్లు రాకపోతే 50,000 కోట్లు నేను నీకు 4 రోజులు ఇస్తున్నా టైం. నీకు 4 రోజులు టైం ఇస్తున్నా. నీకు 4 రోజులు టైం ఇస్తున్నా. గేమ్ చేంజర్ సినిమాకి 50,000 కోట్లు కానీ రాకపోతే నువ్వు నన్ను సినిమా రిలీజ్ అయిన తర్వాత 4 రోజుల తర్వాత వచ్చి నా చొక్కా పట్టుకొని మరి నన్ను ప్రశ్నించు. సరే అయితే ఖచ్చితంగా చేద్దాం. 50,000 కోట్లు మరి పుష్పకి రాలేదు కదా కుమార్? దానికి రాలేదు. వచ్చిందంట నీ యాంకర్ అంతా తలకాయ 50,000 కోట్లు ఎందుకు రాదు తెలుసా నీకు? ఎవరైనా ఆయన ఒక గ్లోబల్ స్టార్, ఆయన ఒక గ్లోబల్ స్టార్. గ్లోబల్ స్టార్ లాంటి స్టార్ ఈ భూమి మీద ఎవరు ఉన్నారా? నువ్వు ఐకాన్ స్టార్, స్టైల్ స్టార్, పవర్ స్టార్, మెగా స్టార్, ఎంతమంది స్టార్, సూపర్ స్టార్ ఎంతమంది ఉన్నారు? కానీ గ్లోబల్ స్టార్ మాత్రం ఎవరు లేరు. గుర్తు పెట్టుకో. చైనా పో, అమెరికా పో, రష్యా పో, జపాన్ పో, ఆస్ట్రేలియా పో, స్విట్జర్లాండ్, ఎక్కడికైనా పో, ఎక్కడ ఇలాంటి గ్లోబల్ స్టార్ లేడు. ఉండేది ఒకే ఒక గ్లోబల్ స్టార్. నీకు నువ్వు కానీ కావాలని ట్రోల్స్ చేయించుకుంటున్నావా? అది నీళ్ళంటోడు అంటాడట. కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, బయట సేవడు, ఇదంతా అంటే సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోదామని. నేను కోపం తెప్పియద్దు. నేను చాలా కూల్గా మాట్లాడతాను. అందరికి వస్తుంది కోపం, కానీ వస్తుందిలే మాకు తెలుసు. నువ్వేం చెప్పలేవు మాకు. నేను చెప్పేది ఏంటంటే నేను పొగులంతా ఏదో పనికి వెళ్తా.
ఖాళీగా ఉన్నావు, నీలా ఖాళీగా ఉన్నావు. నేను ఖాళీగా ఉంటే స్టూడియోలో ఎందుకు కూర్చుంటాను కుమార్? నేను పొగులంతా ఏదో పనికి వెళ్ళి సాయంత్రం సరదాగా గడపడానికి పార్క్ వెళ్తా, 10 మందితో ఆనందంగా పంచుకొని మాట్లాడదామని. పొగులంతా ఎంత కష్టపడ్డా సాయంత్రం మన వాళ్ళతో మాట్లాడుకుంటే హాయిగా ఉంటుంది, గుర్తుపెట్టుకో. అందుకని నేను పోతా. అక్కడ పోయిన తర్వాత ఎవరో ఒకరు మీరు అంటూ అడుగుతారు, ఆ రిపోర్టర్ ఏందయ్యా సినిమా అని. అప్పుడు చెప్పిరా, అవునయ్యా ఈ సినిమా బాగా ఆడుతుంది. అంతేకాదు ముందు వీడియోలో అసభ్యకరంగా అమ్మాయిల శృంగారం, బిగ్ బాస్ లో కూడా నాకు శృంగారం కావాలి, శృంగారం చూపించట్లేదు సరిగ్గా, కానీ కామెంట్స్ కూడా మాట్లాడినట్టున్నావు. ఏదో చూపించి నన్ను నిలదీసి అడుగు. అవన్నీ ఫేక్ మాటలు. ఆ వీడియో ఇప్పుడు అంటే ఆల్రెడీ అప్లోడ్ అయ్యి కిందకి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది ఆ వీడియో. చూపించలేం కానీ అదే నువ్వు అనుకుంటావు, నువ్వు ఎన్నైనా చెప్తావు. మొత్తానికి ఇదైతే ఫేమస్ అవటానికి అయితే కాదంటావు. చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు, నీళ్ళంటాడు. నువ్వేమంటావు ఇప్పుడు? చెప్పేవాడు నేను చెప్పట్లా, అడిగేవాడిని నేను, నువ్వే చెప్తున్నావు. అదే అడిగేవాడు, నువ్వే చెప్తున్నావు. అడిగేవాడు అంతే. అడిగేవాడు కూడా చెప్పేవాడే కదా. ఇప్పుడు నువ్వేమని చెప్పి అడిగేవాడు చెప్పేవాడు ఎలా గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడు. నువ్వు చెప్పడానికి వచ్చావు, నేను అడగడానికి కూర్చున్నాను ఇక్కడ. అది తెలుసు నాకు. ఏదో నీ మీద చెప్పడానికి వచ్చింది నువ్వే. ఏదో పాపం అతను ఏదో పిలిచాడు పాపం. ఎవరు అతను? ఏదో పాపం అతను రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యా నువ్వు. అది కాదు టాపిక్. మా ఛానల్లో చెప్పోయా సినిమా గురించి అన్నాడు. అది కాదు టాపిక్, ఇంకేంది వేరే టాపిక్ కదా మనం మాట్లాడు. ఏ టాపిక్? సో అయితే ఫైనల్ గా సోషల్ మీడియాలో నువ్వు ఇలా మాట్లాడడానికి ఏంటి రీజన్? నేను సోషల్ మీడియాలో ఏమి రీజన్ లేదు, నేను ఉండడం ఇంతే. బిగ్ బాస్ నెక్స్ట్ బిగ్ బాస్ కి పోతాను, హాలీవుడ్ కి పోతాను, తమిళ బిగ్ బాస్ పోతాను, మలయాళం మరాఠీ బిగ్ బాస్ పోతాను, తమిళ నా ఇష్టం వచ్చిన దగ్గర పోతాను. నీకెందుకు పోతా? ఏంది ఇప్పుడు నేను హీరో మీడియా ముందుకు వచ్చావు కదా, కామన్ మ్యాన్ అంటే మీడియా ముందుకు వచ్చావు కదా, ఫ్రస్ట్రేషన్ ఏంటి, టాలెంట్ ఏంటి బయటికి తీద్దామని చెప్పి పిలిపించడం జరిగింది అనమాట. టాలెంట్ ఏమన్నా ఉందేమో మరి చూద్దాం. ప్రతి మనిషిలోనూ టాలెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందుకే కదా మనం పిలిపించి నిన్ను ఇంత ఇక్కడి వరకు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తుంది. నీ దగ్గర ఏం లేకుండా చేస్తానా? లేదు కదా. టాలెంట్ అనేది ఎవడబ్బా సొత్తు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది టాలెంట్ అనేది ఎలా ఉంటుంది, సందర్భావసరాన్ని బట్టి అదే వచ్చేస్తుంది బయటకు అంతే. కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎవడో ఏదో ఇస్తాడని నేను ఏమీ చేయట్లే. నేను ఎక్కడికో పోవాలో నాకేం లేదు. నేను రామ్ చరణ్ మీద అభిమానంతో గేమ్ చేంజర్ సినిమా గురించి. మరి 50,000 కోట్లు అన్నావు కదా, ఏంటి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. నేను ఒక లేబర్ గడిని, కానీ ఒక టీం ఉంది. ఆ టీం గురించి నీతో మాట్లాడడం అనవసరం, వద్దు, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు మరి? మాది ఫ్యాన్స్ టీం. మరి ఇంటర్వ్యూకి వచ్చావు కదా, చెప్పాలి మరి. అది ఫ్యాన్స్ టీం వచ్చావు కదా, అది ఈసారి మరి మెగా అభిమానులు కూడా చూస్తారు ఇంటర్వ్యూ. అదే సస్పెన్స్. అది సినిమా రిలీజ్ అయ్యి నెల తర్వాత వచ్చి నిన్ను మళ్ళీ కలుస్తా, సస్పెన్స్ తో పెట్టేది ఇలాగే. తర్వాత వచ్చి నీతో మాట్లాడతా, ఆ తర్వాత చెప్తా. అన్ని నీకు చెప్పాల్సిన రూల్ నాకు లేదు. ఓకే, ఏమి చెప్పాలి రూల్ లేనప్పుడు ఎందుకు వచ్చావు మరి? చెప్పాను కదా, కానీ సస్పెన్స్ లో పెట్టి వచ్చావు మరి. అదేంటంటే అదొక పెద్ద దాని వెనక చాలా మంది అయితే ఉండరు, చాలా మంది కష్టం ఉంది దాని వెనక. అది చెప్పి నేను వాళ్ళ పాపం బాధ పెట్టలేను. సరే అయితే మరి 50,000 కోట్లు కలెక్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. 100% వస్తా, నీ దగ్గరకు వస్తా, నీతోనే మాట్లాడతా. సినిమాకి రాకపోతే నువ్వు నన్ను గల్లా పట్టుకోడు, నీ చెప్పుతో నువ్వు నన్ను కొట్టు. ఓకే, నీ పాత చెప్పుతో నువ్వు కోటి. ఓకేనా? రాకపోతే అడుగు. పార్ట్ 2 కంటిన్యూ చూద్దాం. సో ఇది పార్ట్ 1. సో లెట్స్ వాచ్ ఇట్.